హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. అంది వచ్చిన అవకాశాలను హీరోయిన్లు సామాన్యంగా వదులుకోరు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరు. కానీ చెన్నై బ్యూటీ సమంత మాత్రం ఓ భారీ ఆఫర్ని వదులుకుంది. అదే ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్న వడ చెన్నై. తొలుత ఈ సినిమాలో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. పారితోషికంగా కాస్త అడ్వాన్స్ కూడా తీసుకుందట. అలాంటిది ఈ అమ్మడు సడన్గా ఈ మూవీ నుంచి తప్పుకుంది. తీసుకున్న డబ్బుల్ని కూడా తిరిగిచ్చేసిందట. దీంతో ఈ మూవీ నుంచి సమంత ఎందుకు తప్పుకుంది అనే ప్రశ్న టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నాగ చైతన్యతో పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఆ మూవీ నుంచి సమంత తప్పుకుందని టాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ అసలు కారణం ఇది కాదని తాజాగా వెలుగులోకి వచ్చింది. అందుకు మరో రీజన్ ఉందని సమాచారం. అదేంటంటే ఈ సినిమాకి సమంత సంతకం చేసినప్పుడు దర్శక నిర్మాతలు ఒక్క సినిమా మాత్రమే తీయాలనుకున్నారు. కానీ ఇప్పుడు దానికి ట్రయాలజీ ప్లాన్ చేస్తారట. అంటే ఈ మూవీ పేరుతో వరుసగా 3 సినిమాలు తీస్తారన్నమాట. వచ్చే 2 ఏళ్లలో ఈ 3 సినిమాలు తీయాలని ఆ చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. ఈ లెక్కన ఈ ఏడాదితో కలుపుకొని మొత్తం 3 ఏళ్ళు ఈ మూవీకి సమయం కేటాయించాల్సి వస్తోంది. ఇప్పటికే ఇతర సినిమాలను అంగీకరించిన సమంత ఈ ట్రయాలజీకి డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టంగా అనిపించి తప్పుకుందని తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ సమంత కొత్త సినిమాలు ఎందుకు అంగీకరించడం లేదు అని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. జనతా గ్యారేజ్ సినిమాలో మినహా వేరే సినిమాలో సమంత నటించడం లేదు. కాబట్టి పెళ్లి కోసమే సమంత సినిమాలేవి చేయడం లేదని అంతా అనుకుంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.